भी మీ పట్టణంలో మీ పల్లెల్లో ఉన్నటువంటి మిగతా విశ్వాసులను చూసినప్పుడు, आपके शहर में या आपके गांव में जितने भी विश्वासगण होते हैं, వేరే మందిరాలకు వేరే మినిస్ట్రీస్ కి సంబంధించిన విశ్వాసులను మీరు చూసినప్పుడు, जैसे कि वे दूसरे चर्च में जाते होंगे या दूसरे सेवकाई में मिनिस्ट्री में वे होंगे, మీరు ఎప్పుడైనా వారిని చూసి जब कभी आप उन्हें देखते हो, వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా? वे भी मसीहा में मेरा ही परिवार है, इस तरह से समझे। మీరు ఎప్పుడైనా అనుకున్నారా? आप कभी ने ऐसे सोचा? ఒకసారైనా మీ మనసు మీతో అలా చెప్పిందా? कभी आपका मन इस प्रकार से आपको कहा? 99% నేడి క్రైస్తవులు అలా అనుకోవట్లేదు, 99% मसीह लोग ऐसे नहीं समझते हैं, అవును కదా? है ना? ఎవరు అలా అనుకోవట్లేదు. कोई इस प्रकार से नहीं समझते। కారణం ఏమిటి? इसका कारण क्या है? మనలో ప్రేమ లేదా? क्या हमें प्रेम नहीं है? ఉంది. है। విశ్వాసం లేదా? क्या हमें विश्वास नहीं है? ఉంది. है। యథార్థత పరిశుద్ధత లేదా? या कराई या सच्चाई नहीं है? ఉంది. है। కానీ ఎందుకు అనుకోవట్లేదు అలా? फिर भी हम क्यों नहीं सोच पाते हैं? కారణం అవగాహన లేదు. उसकी समझ ना होने के कारण, ఆ ఒక్క కారణంతోనే वो एक कारण के द्वारा దేవుడు ఏది అనుకోవాలని అనుకుంటున్నాడో అది అనుకోవట్లేదు మనం. परमेश्वर जो कहना चाहता वो नहीं कहते हम। దాన్ని ఈ రోజు మీ నోటి నుంచి చెప్పించాలని పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచారు. उसी बात को आपके मुंह से कहलवाने के लिए पवित्र आत्मा परमेश्वर मुझे कह रहा है। మీరే చెప్పండి. आप ही बताएं। ఒక తండ్రికి నలుగురు పిల్లలు, एक पिता को 4 बच्चे हैं, వారందరూ ఒకేలా ఆలోచిస్తారా? वे सब एक ही प्रकार सोचते क्या? వారి ఇష్టాలు అభిరుచులు ఒకలా ఉంటాయా? क्या उनकी वांछाएं, उनकी इच्छाएं एक जैसे होती हैं? రకరకాల కారణాలతో వారు గొడవపడి ఒకవేళ విడిపోవచ్చు కూడా. अलग अलग कारणों के कारण, झगड़ों के कारण वे अलग भी हो जाते हैं। వారు విడిపోయినా సరే ఒక కుటుంబమే. वे अलग होने के बावजूद भी एक ही परिवार है। కారణం ఏమిటంటారు? कारण क्या है? తండ్రి ఒక్కడే కాబట్టి. पिता एक ही है। అలాగే उसी तरह ఈరోజు రకరకాల సిద్ధాంతాలను బట్టి, విశ్వాసాలను బట్టి, अलग अलग सिद्धांतों के कारण, अलग अलग विश्वास के कारण ఈరోజు చర్చెస్ వేరువేరుగా ఉన్నాయి. आज कलीसियाएं अलग अलग हैं, వేరువేరు డినామినేషన్లు, अलग अलग डिनोमिनेशंस हैं, వేరువేరు మినిస్ట్రీస్ अलग अलग मेरे सेवकाइयां हैं, కావచ్చు. हो सकते हैं, కానీ మనందరికీ తండ్రి ఒక్కడే. परंतु हम सबों का पिता एक ही है। దేవునికి మహిమ కలుగును గాక. आमीन। కాబట్టి మనం ఆయనలో ఒక కుటుంబమే. हम उसमें एक परिवार है। ఏదో ఒక రోజు किसी एक आना एक दिन పరిశుద్ధాత్ముడు మనందరికీ జ్ఞానం ఇస్తాడు. पवित्र आत्मा परमेश्वर हम सबों को समझ देगा। అప్పుడు మనకు అర్థమవుతుంది, तब हमें समझ में आएगा, ఈ సిద్ధాంత వివాదాలు తొలగిపోతాయి. ये सारे सिद्धांत, वाद विवाद सब हट जाएंगे। ఇప్పుడున్నటువంటి డిఫరెన్సెస్ అన్ని తొలగిపోతాయి. आज जो भेद है हमारे बीच में वो सब निकल जाएगा। అప్పుడు అందరం ఒకటవుతాం. अब तब हम सब एक हो जाते हैं। అలాంటి ఒక రోజు వచ్చినప్పుడు वो दिन आते समय పరిశుద్ధాత్ముడు అనుకున్న గుంపులో నువ్వు ఉండాలి. और पवित्र आत्मा जिस परिवार को चाहता है उसमें आप हो। అలాంటి గుంపులో మీరు నేను మనం ఉండాలంటే और उस झुंड में आप और हम रहें। ఆయన నా తండ్రి అని ఒప్పుకోవాలి. वो मेरे पिता करके माने। అదే నిజమైతే यदि वही सच्चा हो, ఆయన పిల్లలందరూ మన కుటుంబం అని और ఒప్పుకోవాలి. उसके जितने भी बच्चे वो सब हमारे परिवार करके हमें मानना है। అప్పుడు మనం దేవుని గుంపులో ఉంటాం. तभी ही हम परमेश्वर के झुंड में रह पाते हैं। అప్పుడు బుద్ధిగల సంఘం అవుతాం. तभी हम ज्ञानवान कलीसिया कहलाते हैं। రెండు రకాల సంఘాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో. बाइबल में 2 प्रकार की कलीसियाएं हैं। బుద్ధి లేని సంఘం, బుద్ధిగల సంఘం. एक निर्बुद्धि कलीसिया, एक बुद्धिमान कलीसिया है। మనం బుద్ధిగల సంఘంలో ఉండాలి అంటే यदि हमें बुद्धिमान कलीसिया में रहना हो, ఆయన అనుకున్నది మనం అనుకోవాలి. वो जो चाहता है वही हमें चाहना है। భక్తి అంటే అదే. भक्ति का मतलब वही है, ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం. वो क्या समझ रहा है हमें समझना है। ఆయన అనుకునేది తెలుసుకోకపోతే यदि वो जो चाहता वो नहीं चाहते हैं, ఇక్కడికి వచ్చి మనం చేసేది ఏముంది? यहाँ आकर हमें करना ही क्या है? పాడుకుని వెళ్ళిపోతాం. मात्र केवल गीत गा के चले जाते हैं, అవసరానికి కలుసుకుంటాం. मात्र केवल समय के हिसाब से मिल लेते हैं। కానీ ఆయన అనుకున్నట్లుగా మారలేం. परंतु वो जिस तरह से चाहता है उस तरह से बदलाव ना होती है। ఆయన అనుకున్నట్లు మారగలిగినప్పుడే మనం ఇక్కడికి రావడానికి అర్థం ఉంది. जिस तरह परमेश्वर चाहता है उस तरह से बदलने के लिए हमें यहाँ पे आना है। మీరే చెప్పండి, आप ही बताएं, ఆయనలో మనం అందరం ఒక కుటుంబమా కాదా? क्या परमेश्वर में हम सब एक परिवार है या नहीं? ఆయనే కదా మన తండ్రి. वही हमारा पिता है ना? మనం అందరం ఆయన పిల్లలమే కదా. हम सब उनके बच्चे हैं ना? కేవలం ఆలోచనలో విభేదాలు ఉన్నాయి, मात्र केवल हमारी सोचों में फर्क है, ఇష్టాల్లో విభేదాలు ఉన్నాయి. हमारे इच्छाओं में फर्क है। కానీ ఒక రోజు వాటిని దేవుడు అర్థం చేసుకునేటట్లు చేస్తాడు. परंतु पवित्र आत्मा परमेश्वर हमें समझने में सहायता करेगा। అలాంటి ఒక రోజు వచ్చేలోపు वो दिन आने से पहले ही మన హృదయం ప్రేమలతో నిండాలి. हमारा मन जो है प्रेम से भर जाए। ఆమేన్. आमीन। మీకు తెలుసా, आपको पता है, మనం మన నోటితో విశ్వసించి దేన్ని పలుకుతామో हम अपने मुंह से विश्वास करके जो कुछ भी हम कहते हैं, మన తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. हमारा पिता में देने के लिए तैयार है।
మనం విశ్వాసంగా పలకాలంటే, हमें विश्वास से बोलना है। మనం సాధించాలి అంటే మాట్లాడాలి. अब मुझे यदि हासिल करना हो तो मुझे बातें करना पड़ेगा। ప్రభుత్వం నుండి ఏదైనా మీరు పొందాలనుకోండి, गवर्नमेंट से, सरकार से यदि चीज को आपको पाना है, మనసులో అనుకుంటే కుదరదు, यदि आप मन में सोचोगे तो नहीं चलेगा। బయటికి చెప్పాలి, उसे बाहर बताना पड़ेगा, ప్రయాసపడాలి, उसके लिए कष्ट करना पड़ेगा। దొరికే వరకు మాట్లాడాలి. जब तक ना मिले तब तक बोलते ही रहना पड़ेगा। అయితే రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఈ విశ్వంలో. इस संसार में दो सरकारें हैं, ఒకటి సాతాను, एक है शैतान రెండవది దేవుడు. और दूसरा है परमेश्वर। బైబిల్ చెప్తుంది बाइबल बताती है వాడు లోకాధికారి, कोई संसार का अधिकारी है దేవుడు और परमेश्वर ఈ విశ్వానికి అధికారి. पूरे संसार का ही अधिकारी है। కాబట్టి ఇక్కడ నుండి మనం ఏదైనా పొందాలి అంటే यदि हमें यहाँ से कुछ प्राप्त करनी हो, ఆయన ప్రభుత్వం మనకి ఇవ్వాలి. उसकी जो सरकार है वो हमें चाहिए। దేవుని ప్రభుత్వమే మనకి ఇవ్వాలి. परमेश्वर का सरकार ही हमें देगा। అలా ఇవ్వాలి అంటే మన నోటితో మనం పలకాలి. उसे पाने के लिए हमें अपने मुंह से बोलना पड़ेगा। ఇక్కడ ఒక విషయం గమనించండి, यहाँ पे एक विषय को आप ध्यान दें। మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాము. अभी इसी संसार में है, మనం ఒక రోజు ఆ లోకంలోకి వెళ్తాం. हम एक दिन उस संसार में जाने वाले हैं। రెండు విషయాలు మీకు ఈ రోజు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. इसमें दो बातें समझने लायक मैं आपको बता रहा हूँ। ఇక్కడే బ్రతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకడు. यही मैं जीऊंगा इस तरह से कहने वाला वहां नहीं जिएगा वो। అక్కడే బ్రతకాలనుకుంటే ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తాడు. मैं वहां जीऊंगा करके जो सोचेगा वो यहाँ पर भी जिएगा। ఆమేన్. आमीन। కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడే బ్రతికేయడానికి రెడీగా ఉన్నారు. परंतु आज की माहौल कैसा है, लोग यही जीना चाहते हैं। మనం మందిరానికి వచ్చి ప్రార్థించేది కూడా ఇక్కడి కోసమే. चर्च में आके प्रार्थना मात्र यहाँ के लिए वे करते हैं। నేను ఇప్పటి వరకు వందల సభల్లో అడిగాను, मैं इस प्रकार से बहुत सारे लोगों से पूछा मैंने, మళ్ళీ అడుగుతున్నాను, और भी पूछ रहा हूँ, మందిరానికి ఎందుకు వస్తున్నారు? आप चर्च में क्यों आ रहे हो? అందరూ ఏం చెప్పారో తెలుసా? सबों ने क्या बताया मालूम है? ఆశీర్వాదం కోసం, आशीष के लिए आता हूँ। నా పిల్లల దేవుడు కాపాడతాడని, मेरे बच्चों को परमेश्वर बचाएगा, నా ప్రార్థనలన్నీ నెరవేరుతాయని, मेरी प्रार्थनाएं पूरी होती है, నాకు కావలసినన్ని దేవుడు ఇస్తాడని, मुझे जो कुछ भी चाहिए वो परमेश्वर देने के लिए। అందుకు మందిరానికి వస్తున్నా. इसीलिए मैं चर्च में आ रहा हूँ। మంచిదే. बहुत अच्छी बात है। మనకేం తెలియనప్పుడు అలాగే వచ్చాం. हमें जो कुछ मालूम नहीं था तब हम आए थे। దేవుణ్ణి కొత్తగా నమ్ముకున్నప్పుడు అలాగే వచ్చాం. जब परमेश्वर को नए नए में विश्वास किए थे तब हम आए थे। అప్పుడు మనకు బైబిల్ తెలియదు, तभी हमें बाइबल पता नहीं थी, దేవుడు తెలియదు, परमेश्वर पता नहीं था, భక్తులు తెలియదు. भक्त लोग मालूम नहीं थे। కానీ ఇప్పుడు అన్ని తెలిసాయి. परंतु अब सब समझ में आ गया। రక్షింపబడి 5-6 సంవత్సరాలు అయింది. हम उद्धार पाकर 5-6 साल भी हो गए। స్టిల్ ఇప్పుడు కూడా ఆశీర్వాదాల కోసమే వస్తున్నాం. क्या अब भी आप आशीषों के लिए आ रहे हो? మరి ఎందుకు రావాలి? परंतु क्यों आना चाहिए? జాగ్రత్తగా వినండి. ध्यान पूर्वक सुने। ఆశీర్వాదముల కొరకు మందిరానికి రావడం కాదు, आशीषों के लिए मंदिर में आना ही नहीं, మనమే ఆశీర్వాదం అవ్వాలని మందిరానికి రావాలి. मैं खुद आशीष बनो इसीलिए मंदिर में आना है मुझे। ఆమేన్. आमीन। మీరు చెప్పండి, ఆశీర్వాదాల వెంట వెళ్దామా? आप मुझे बताइए कि हम आशीषों के पीछे जाएंगे అవే మన వెంట రావాలా? या वही हमारे पीछे आए? आप बताएं। ఆమేన్. आमीन। ఆశీర్వాదాలే మన వెంట వచ్చి ఉండుగా. सारी आशीष हमारे पीछे हो ले वे। అలా జరగాలి అంటే अगर यदि उस प्रकार से होना हो, మనం ప్రాస్పరి వెంట పరిగెత్తకూడదు. हमें इस प्रकार के आशीषों के पीछे भागना नहीं है। ప్రాస్పరిటీ వెంట పరిగెత్తకుండా ప్రాసెస్ వెనక పరిగెత్తాలి. संपत्ति या आशीषों के पीछे ना दौड़ते हुए कि विधि के ओर से हम लोग दौड़े, నియమం వెంట పరిగెత్తాలి. एक नियम के अनुसार हम लोग दौड़े। దేవుని ప్రాసెస్ परमेश्वर की जो विधि है నిజమైన ప్రాస్పరిటీని కలగజేస్తది. सच्ची आशीष को लेकर आती है। కాబట్టి ఆశీర్వాదములు కాదు, నువ్వే ఆశీర్వాదం అవ్వు. आशीष ये नहीं परंतु स्वयं आप आशीष बने। ఆమేన్. आमीन। మనమే ఆశీర్వాదంగా మారాలి. मैं खुद आशीष बनो। ఎలా ఆశీర్వాదంగా మారుతాం? कैसे आप आशीष में बदलोगे? ఆయన ఏమనుకుంటున్నాడో మనకు తెలిస్తే, परमेश्वर क्या सोच रहा है वो यदि हम समझ ले, మనం ఆశీర్వాదంగా మారుతాం. हम आशीष में बदल जाते हैं, లోకానికి వెలుగుగా మారుతాం. इस संसार के लिए ज्योति में रहेंगे। ఈ రోజు క్రైస్తవ సమాజం आज मसीह समाज जो है ఆయన ఏమనుకుంటున్నాడనే ఆలోచనలో లేదు. वो परमेश्वर क्या सोच रहा है उस सोच में नहीं है वे लोग। నేను అనుకున్నవన్నీ ఆయన ఇవ్వాలి అనుకుంటున్నా. मैं जो कुछ भी सोच रहा हूँ वो मुझे परमेश्वर दे, ये सोचते हैं। ఆయన అనుకున్నదేమిటో తెలుసుకునేవాడు అన్నిటిని పొందుతాడు. जो कुछ परमेश्वर चाहता है वो जो जान लेता है वो सब कुछ पालेगा। కానీ నేను అనుకున్నది దేవుడు ఇవ్వాలనుకునేవాడు కొన్నే పొందుకుంటాడు. मैं जो सोच रहा हूँ परमेश्वर वो मुझे दे करके जो सोचता है उससे मात्र थोड़े ही मिलते हैं। కేవలం మీకు ఆలోచన కలిగించడం నా పని. मात्र केवल आपकी आलोचना दिलाना ही मेरा काम है। మీలో సరైన ఆలోచన కలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీ చేయి పట్టుకుంటాడు. यदि आप में सच्ची आलोचना जैसे आ जाएगा ना, पवित्र आत्मा परमेश्वर आपके हाथों को पकड़ लेगा।